వెల్కమ్ టు మై నా చేతి రెసిపీలు. టుడే స్పెషల్ ఈస్ చేపల పులుసు అండి. చేపలు వద్దు అనుకునే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఆ థిక్నెస్ చూడండి, ఇంత గ్రేవీగా థిక్నెస్గా చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్లో ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్లో ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ అండ్ శనగపప్పు పౌడర్ వేసి తర్వాత ఫిష్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఆ ఫిష్ని బాగా ఆ మసాలాలోకి బాగా కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్ బాగా మగ్గాక ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసుని పోసి ఒక 10 మినిట్స్ మూత పెట్టాలి. 10 మినిట్స్ మూత పెట్టాక ముక్క బాగా ఉడికిందో లేదో చూసి చూడండి, ఒక్క ముక్క కూడా చెదరకుండా చేపల పులుసు రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఆ కమ్మదనమే వేరండి. లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బై బాయ్, టాటా.